హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పెరుగన్నం చేస్తున్నాను. ఏంటి పెరుగన్నం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. పెరుగన్నం అయితే ఒంటికి చక్కగా చలువ అయితే చేస్తుంది. అయితే నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. రైస్ ఉడికిచ్చింది తీసుకుంటున్నానండి. ఇది చక్కగా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా మంచి పెరుగు, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అస్సలు తీసుకోకూడదు. ఈ విధంగా ఫ్రెష్ పెరుగు కాస్త తీసుకుందాము. అంటే 1 కప్పు దాకా తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని చక్కగా ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. ఎప్పుడైనా సరే ఈ విధంగా పెరుగన్నం చేసేటప్పుడు మనకి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అస్సలు బాగోదు. ఇదంతా కలిపేసుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి సగం దాకా క్యారెట్ తురుము వేసుకుందాము. కీరా ఉంటుంది కదా, ఒక పావు ముక్క తురుముకొని వేసుకోవాలి. సగం కూడా కాదు, దాంట్లో పావు ముక్క వేసుకొని తురుముకోవాలి. సగం ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని చక్కగా ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. ఇదైతే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, చక్కగా ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెరుగన్నం అయితే ట్రై చేయండి. అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 1 గరిటె దాకా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని 3 స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని 1 పావు స్పూన్ దాకా ఆవాలు అయితే వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకున్న తర్వాత సగం ఉల్లిపాయలు వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కాస్త వేయించుకోవాలి, మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఇది వేసుకున్నామంటే, కలిపేసుకున్నామంటే చక్కగా మంచి టేస్టీగా పెరుగన్నం అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పెరుగన్నం అనొచ్చు, దద్దోజనం కూడా అనొచ్చండి. చాలా బాగుంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారా కదా ఎంతో సింపుల్గా పెరుగన్నం రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.